వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రావులపాలెం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ రావులపాలెంలో తరగతి గదిలో బెంచీలు ఒక యు ఆకారంలో ఏర్పాటు చేసి వెనకాల బెంచీలో ఉన్న పిల్లలను కూడా ఉపాధ్యాయుడు గమనిస్తే బాగుంటుందని రాష్ట్రంలో దేశంలో కేరళలో ఇది మొట్టమొదట ప్రారంభించడంతో దాన్ని చూసి మా ఉపాధ్యాయులు కూడా అదే పద్ధతిలో మనం కూడా ఏర్పాటు చేసి ఏ విధంగా ఉంటుందనేది పరిశీలించడం కోసం ఈ విధానాన్ని ఏర్పాటు చేసాం. ఈ పద్ధతిలో ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయుడు చెప్పేటువంటి విషయం గమనిస్తున్నాడా లేదా అనేది ఉపాధ్యాయుడు పర్యవేక్షించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దీన్ని ప్రయోగాత్మకంగా మా పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో మేము మొదలుపెట్టడం జరిగింది. పిల్లలు తరగతి గదిలో ఉండే పిల్లలు సాధారణంగా వెనకాల కూర్చునే పిల్లలు వాళ్ళు ఉపాధ్యాయుడు చెప్పేది కాకుండా వేరే ఇంకోటి ఏదైనా వాళ్ళు యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ పద్ధతిలో అయితే అందరు పిల్లలు మనం చెప్పేటువంటి ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని ఫాలో అవుతున్నారా లేదా చెప్పింది రాసుకుంటున్నారా లేదా అని పరిశీలించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి మేము అందరం భావిస్తున్నాం సార్. అందుకోసం దీన్ని అమలు చేస్తున్నాం. నా పేరు కేవి శేఖర్ అండి. రావులపాడు జడ్పీ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. గత సంవత్సరం మలయాళంలో స్తనాడ్ శ్రీ కుట్టన్ అనే ఒక వినేష్ విశ్వనాథ్ గారు ఒక మంచి మూవీ తీస్తూ క్లైమాక్స్లో ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్ని వివరించడంతో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కూడా మా పాఠశాలలో బ్యాక్ బెంచ్ సిస్టమ్ అనేది ఉండకూడదన్న ఉద్దేశంతో, ఎందుకంటే బ్యాక్ బెంచ్ ఉండడం వల్ల నేను వెనక బెంచి వినకపోవడము, నన్ను ఎవరు గమనించట్లేదు అనే విద్యార్థి కూడా బ్యాక్ ఉండిపోవడం అనే పాత పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. మేము చదువుకున్నప్పుడు కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అది లేకోకుండా విద్యార్థులు అందరూ కూడా మనకి అభిముఖంగా ఉండి మనం చెప్పేది వాళ్ళు వింటుంటే వాళ్ళు ఎలా ఏ యాక్టివిటీ చేస్తున్నారు అన్నది మేము కూడా చూసేటట్టు ఉండాలని ఆ ఉద్దేశంతో అందులో ఆ సినిమాలో వచ్చినటువంటి కాన్సెప్ట్ నచ్చడంతో ఈవేళ ఈ రావులపాలెంలో ఉన్నటువంటి రావులపాడు జడ్పీ హై స్కూల్లో మేము కూడా విద్యార్థుల్ని యూ షేప్లో కూర్చోబెట్టి ప్రతి విద్యార్థిని మేము గమనించేటట్టు, విద్యార్థి మా కంట్లో ఉంటాడు, మేము వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే విద్యార్థి ఎట్టి పరిస్థితుల్లోని సైడ్కి వెళ్ళకోకుండా వినేటటువంటి మంచి కాన్సెప్ట్ బాగుండడంతో దాన్ని ఇంప్లిమెంట్ చేసి మా పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించారు. మా ఎంఈఓ గారు వీళ్ళు కూడా విజిట్ చేసి మంచి ఆలోచన బాగా చేస్తున్నారని చెప్పారు. ఏదైనా విద్యార్థిని కాన్సన్ట్రేషన్గా చెప్పే లెసన్ మీద మనసు పెట్టే విధంగా చేసే ఈ పద్ధతిని మేము స్వాగతిస్తూ మేము కూడా మరి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.